ఛత్తీస్గఢ్ లో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్ జిల్లా అమ్మబేడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఏఓబీలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చడంతో 6 పోలీసులు బలయ్యారు. దీంతో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుతో పాటు ఇటు ఛత్తీస్గఢ్ లోనూ కూంబింగ్ ముమ్మరంగా చేపడుతున్నారు. ఇదే సమయంలో అమ్మబేడ వద్ద పోలీసులకు మావోయిస్టులు తారపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. 12 మంది మావోయిస్టులు చనిపోగా మరికొందరు తీవ్ర గాయాలతో తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్ జిల్లా అమ్మబేడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కోటి అందిస్తారు. కోటి, ఎదురు కాల్పులు ఎక్కడ జరిగాయి, అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఛత్తీస్గఢ్ లోనే అంబేడ నారాయణపూర్ జిల్లా వద్ద ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఇటీవల ఎక్కడైతే ఒరిస్సా సంబంధించి సుంకి అటవీ ప్రాంత సమీపంలో 8 మంది పోలీసుల్ని పట్టణ పెట్టుకున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా కూంబింగ్ ముమ్మరం చేశారు. ఏఓబీతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ కోసం గ్రేహౌండ్ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు కూడా దిగి కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజామున పక్కా సమాచారంతో సుమారు 70 మంది వరకు మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారనే సమాచారం తెలిసిన నేపథ్యంలో వారిని ఆ సమావేశాన్ని చుట్టుముట్టి పోలీసులు ఎదురుకాల్పులు దిగారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ మృతుల సంఖ్య 30కి పైగా ఉండొచ్చు అనేది ఇక్కడ అధికారులు విశ్లేషిస్తున్నారు. అట్లాగే అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఏదైతే గత 2 నెలల క్రితం మల్కనగిరి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో సుమారు 30 మందికి పైగా మృతి చెందటం పెద్ద ఎన్కౌంటర్ గా చెప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు జరిగింది ఈ మరొక మావోయిస్టు ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టులకి కీలకమైన రాష్ట్రం ఛత్తీస్గఢ్ తర్వాత ఏఓబీలో ఇప్పటికీ జల్లెడు పట్టాము, ఎవరు లేరు అని పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఇటీవల 8 మంది కానిస్టేబుల్స్ ను హతమార్చి తమ ఉనికిని కాచుకొని ఏఓబీలో ఇంకా మేము ఉన్నాము, మా ఉనికి ఉంది, మేము చేయగలము అనే ఒక సవాలు ఇచ్చినారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లో ఈ రోజు పోలీసులు తిరిగి ఒక రివెంజ్ అని చెప్పుకోవచ్చు. సుమారు 30 మంది పైగా మృతి చెందినట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. కానీ పోలీసులు ఇప్పటివరకు 12 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. అక్కడ ఎస్పీ అభిషేక్ సింగ్ కూడా కొద్దిసేపటి క్రితమే ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్తున్నారు. అట్లానే ఘటనా స్థలం నుంచి భారీ ఆయుధాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇందులో AK-47 తో పాటు గ్రెనైడ్, అట్లానే చాలా కేబుల్, సాహిత్యం, సెల్ ఫోన్స్, ట్యాబులు, నగదు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. చాలా అధునాతన టెక్నాలజీ వాడుతున్నట్టుగా కూడా గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాంకేతికంగా అన్ని రకాలుగా కూడా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఛత్తీస్గఢ్ లో పెద్ద ఎత్తున ఇప్పటివరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి పోలీసులు గుర్తించడం జరిగింది. ఏదైనా సరే ఈ ఆయుధాలు దొరకటం కావచ్చు, అట్లాగే ఇక ఇప్పుడు చనిపోయినటువంటి మావోయిస్టులు ఇక్కడ లీడర్స్ కూడా ఉన్నారు పెద్ద ఎత్తున. ఇదందరూ పోవటం మావోయిస్టులకు అయితే పెద్ద ఎదురు తప్పని చెప్పుకోవచ్చు. స్వాతి, రైట్ కోటి, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, అసలు మావోయిస్టులు ఎంతమంది చనిపోయారు, పూర్తి వివరాలు ఏంటి? ఇప్పటి వరకు మావోయిస్టులు ఎంతమంది చనిపోయిన విషయం ఖచ్చితంగా అటు కోబ్రా టీమ్ తో పాటు సిఆర్పీఎఫ్, అటు నారాయణపూర్ ఎస్పీ కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. ఒక భారీ స్థాయిలో మాత్రం ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ ఘటనా స్థలానికి తాము వెళ్ళలేకపోతున్నాం. అయితే మావోయిస్టులు మాత్రం పెద్ద ఎత్తున లాస్ అయ్యారనే ఒక సమాచారం మాత్రం జిల్లా ఎస్పీ, నారాయణపూర్ ఎస్పీ అయిన అభిషేక్ మాత్రం ఒక సమాచారం మాత్రం మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ మావోయిస్టులు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడు. మరోవైపు చూసినట్లయితే ఆ ఘటనా స్థలం నారాయణపురం నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో అమ్మఖేడ మధ్య జరిగిన ఎన్కౌంటర్ కు అది సమీపంలో ఒక పెద్ద ఎత్తున గత 3 రోజుల నుంచి కూడా 3వ తేదీ నుంచి కూడా అక్కడ పెద్ద ఎత్తున ఒక ట్రైనింగ్ క్యాంప్ నడుస్తుంది. దంతేవాడతో పాటు మిగతా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, మావోయిస్టు నాయకులతో పాటుగా ఒక ట్రైనింగ్ క్యాంప్ నడుస్తున్న సమాచారం మేరకు తాము అక్కడ దాడి చేశాము అని చెప్పి అటు నారాయణపూర్ ఎస్పీ చెప్తున్నా. అయితే దీంట్లో డిఆర్జీ అంటే అలా సంబంధించిన కోబ్రా దళాలు, తర్వాత సిఆర్పీఎఫ్ దళాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన ఈ ఎన్కౌంటర్ సంబంధించి ప్రాంత ఘటనా స్థలానికి తాము వెళ్ళిన తర్వాతనే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉన్నారు అన్న విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతామని చెప్తున్నారు. ఎందుకంటే ఘటనా స్థలానికి తాము చేరుకోవాలని కొంత సమయం పడుతుంది. అయితే మావోయిస్టులు మాత్రం పెద్ద నష్టం జరిగి ఉండవచ్చని తాము ఖచ్చితంగా చెప్తామని చెప్పి అభిషేక్ ఎస్పీ చెప్తున్నాడు. అయితే
దాదాపు ఇప్పటి వరకు ఒక లోకల్స్ వచ్చిన సమాచారం 12 నుంచి 18, 20 మంది వరకు మావోయిస్టులు చనిపోయి ఉంటారని చెప్పి లోకల్స్ నుంచి ఒక సమాచారం వస్తుంది. సల్వాజూడం అక్కడ నుంచి సల్వాజూడం వాళ్ళు చెప్తున్న పరిస్థితి 20 మంది దాదాపు మావోయిస్టులు చనిపోయి ఉంటారని చెప్పి సల్వాజూడం ప్రతినిధులు చెప్తుంటే పోలీసులు మాత్రం దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. అయితే మావోయిస్టులకు ఒక భారీ నష్టం జరిగి ఉండవచ్చు అని చెప్పి పోలీసులు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.